విశాఖలో కోట్ల రూపాయలను కాజేస్తున్న అవినీతి కమిషనర్ను సాగనంపడంతో ప్రజలు ఆనందపడుతున్నారని జనసేన కార్పొరేటర్ పీసీ పీతలమూర్తి యాదవ్ అన్నారు. సుందరకరణ పేరుతో 100 కోట్ల అవినీతి బాగోతాన్ని జనసేన పార్టీ అంశాల వారీగా బయటపెట్టిందని తెలిపారు. విశాఖలో ఎక్కడ అభివృద్ధి పనులు చేయకుండా ఎయిర్పోర్ట్ నుంచి తెలుగు తల్లి విగ్రహం అక్కడి నుండి రాడిసన్ హోటల్ వరకు రోడ్లకు రంగులు వేసి ప్రజలు డబ్బులను కమిషనర్లు లూటీ చేశారని ఆరోపించారు. ఈ దోపిడీలపై విజిలెన్స్, ఏసీబీ అధికారులతోనే కాకుండా ప్రత్యేక విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అవినీతి బాగోతాన్ని బయటపెట్టి ప్రజల సంపదను కాపాడుతామని ఆయన స్పష్టం చేశారు. విశాఖ ప్రజలు పన్నుల రూపంలో కడుతున్నటువంటి కోట్ల రూపాయలు ప్రజలు ఇవాళ మహా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక అవినీతి కమిషనర్ని సాగనంపడం విశాఖ ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఒక G20 సదస్సు పేరుతో 157 కోట్ల రూపాయలతో విశాఖ నగర సుందరీకరణ పేరుతో జరిగినటువంటి 100 కోట్ల రూపాయల పైగా అవినీతి బాగోతాన్ని గత నెల రోజులుగా జనసేన పార్టీ అంశాల